హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్. ఈ వీడియోలో మనము ఆక్సిన్ చైన్ అనే ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి మరియు మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనము ప్లే స్టోర్లో ఆక్సిన్ చైన్ ఓఎక్స్ఐఎన్ చైన్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను. ఆ లింక్ మీద ప్రెస్ చేసినా కూడా మీరు ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ అనేది మన డివైస్ లో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయగానే యాప్ అనేది మనకు ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా, స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయగానే మనకు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అలో పర్మిషన్స్ అనేవి కొన్ని పర్మిషన్స్ అలో అడుగుతుంది. మీరు పర్మిషన్స్ అలో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ మనకి ఇవ్వమని చెప్పి అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఫస్ట్ టైమే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ కింద క్రియేట్ వన్ అని ఉంది కదా, క్రియేట్ వన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ వన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, మనం ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్లకు సంబంధించినటువంటి అన్ని ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఏదైతే ఉందో రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న అప్లికేషన్ మాదిరి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ లో మనము కొన్ని డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి. ఇక్కడ పైన చూడండి, ఫస్ట్ లైన్ లో మీ యొక్క యూజర్ నేమ్, మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ కి ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ని మీరు అక్కడ ఇవ్వండి. అన్ని స్మాల్ లెటర్స్ లోనే ఇవ్వండి. నెంబర్ కూడా ఉండేటట్లు చూసుకోండి. ఒక యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని అక్కడ యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోండి. దాని కింద మీ ఈమెయిల్, మీ రిజిస్టర్డ్ జీమెయిల్ ఏదైతే అది జీమెయిల్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయండి. వర్కింగ్ లో ఉన్నది ఇచ్చిన తర్వాత కింద కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ అనేది మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి రెగ్యులర్ గా చెప్పేదని పాస్వర్డ్ అనేది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ లో మనకు ఏమేమి ఉండాలంటే నెంబర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, డిజిట్స్ ఉండాలి, ఏవైనా సింబల్స్ కూడా ఉండాలి. ఇట్లా ఈ నాలుగింటి కలయికతో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. అక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో దాని కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్, మీరు పైన ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ ని ఇక్కడ కూడా ఇవ్వండి. దాని కింద వచ్చేసి రెఫరల్ కోడ్ వచ్చేసి నా రెఫరల్ కోడ్ మీరు స్క్రీన్ మీద ఇచ్చింటారు, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అక్కడ కాపీ చేసుకొని రెఫరల్ కోడ్ అనేది మెన్షన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రెడ్ యారో మార్కులు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ చూపిస్తాను కదా, ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ ఖాళీ బాక్స్, చిన్న బాక్స్ గా కనిపిస్తుంది, ఒక పజిల్ లాంటిది అనమాట. ఇది ప్రతిసారి మనం లాగిన్ అయిన ప్రతిసారి ఈ పజిల్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి పజిల్స్ కి ఫిల్ చేయాలనుకుంటే మనము కింద యారో మార్క్ చూపిస్తుంది రైట్ సైడ్ కి వైట్ చిన్న యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ మీద పట్టుకొని మనము రైట్ సైడ్ కి చిన్న లాగి మనము ఈ వైట్ బాక్స్ ని ఈ ఖాళీ బాక్స్ ని సెట్ చేయాల్సి ఉంటుంది. అట్లా సెట్ చేసిన తర్వాత మనకు వెరిఫైడ్ అని వస్తుంది. ఈ వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత కింద అగ్రి అని ఉంది చూడండి ఒకటి, ఆ అగ్రి మీద క్లిక్ చేసి మీరు ఈ పజిల్ ని కనుక నీట్ గా ఫిల్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా రావాలా వెరిఫైడ్ అని. ఆ పజిల్ ని మనం తీసుకొచ్చి అందులో ఫిక్స్ చేసినట్లయితే మనకు ఇలా వెరిఫైడ్ అని వస్తుంది. ఇలా వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత మనకు అగ్రి మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఆ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయడం. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది, మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి ఇలాగ ఓటీపీ అనేది వస్తుంది. ఈ నెంబర్ మాదిరి ఉంటుంది. ఇందులో వచ్చేసి నెంబర్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. వీటిని కాపీ చేసుకొని మీరు
ఏదైతే మనకు వచ్చింది కదా ఓటీపీ ఎంటర్ చేయమని ఉంది కదా స్క్రీన్, ఆ స్క్రీన్ లో మీరు ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు మన ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఒక అకౌంట్ అనేది మనకు క్రియేషన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎర్రర్ కనుక వచ్చినట్లయితే మీ అకౌంట్ అనేది క్రియేషన్ అయ్యి ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మీరు ట్రై చేసినప్పుడు ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వమని చెప్పేసి స్క్రీన్ వస్తుంది కదా, అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంటుంది. అది చూపిస్తాను, నేను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క ఈ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ అనేది ఇందాక ఇచ్చినటువంటి పాస్వర్డే అయినా సరే తీసుకుంటుంది. అదే పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మీకు మరి ఒక ఓటీపీ వచ్చి మీ అకౌంట్ అనేది క్రియేషన్ అవుతుంది. అప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అకౌంట్ క్రియేషన్ కంప్లీట్ అయ్యి మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయ్యి మన అకౌంట్ క్రియేషన్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే మీరు యూజర్ ఐడి ఇచ్చారో, మెయిల్ ఐడి ఇచ్చారో, అలాగే పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఒక నోట్ బుక్ లో మీరు నీట్ గా రాసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్లు కాదండి, ఒక నోట్ బుక్ లో అయితే రాసి పెట్టుకుంటే చాలా చాలా సేఫ్టీ. ఓకే, ఈ విధంగా మీరు మీ అకౌంట్ అనేది క్రియేషన్ చేసుకున్న తర్వాత ఇందులో మైనింగ్ ఏ విధంగా ఎక్కడుంది అనేటట్టయితే ఒకసారి మైనింగ్ సెక్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ మైనింగ్ అని ఉంది కదా, ఈ మైనింగ్ అనే ఆప్షన్ మీద మనము క్లైమ్ రీసెట్ అని ఉంది కదా, క్లైమ్ అండ్ రీస్టార్ట్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రివార్డ్ క్లైమ్ సక్సెస్ఫుల్. ఇది మనకు 24 గంటలకు ఒకసారి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే రోజులో ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసి మైనింగ్ చేస్తాం. ఇందులో మనకు ఒక్కొక్కసారి మైనింగ్ చేసిన ప్రతిసారి 2 కాయిన్స్ మాత్రమే వస్తాయి. అంటే రోజుకు 2 కాయిన్స్ మాత్రమే ఇందులో మనకు రావడం జరుగుతుంది. ఇందులో వేరే బూస్టప్ చేసుకోవడం కానీ, మనం ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఏమీ ఉండవండి. జస్ట్ రోజుకు 2 కాయిన్స్ క్లైమ్ చేసుకోవడమే మనం. ఒక చిన్న యాడ్ చూడడం వల్ల క్లైమ్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు లాగిన్ అయ్యేది ఒక్కొక్కసారి ఇది ప్రాబ్లం వస్తే కనుక మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఇట్లా 24 అవర్స్ ఒకసారి మైనింగ్ చేయాలి. అలాగే సప్లై కూడా చాలా తక్కువ సప్లై అండి, 150 కోట్లు మాత్రమే దీని సప్లై. అందువల్ల కాయిన్స్ కూడా మనకు తక్కువగానే ఇస్తారు. తక్కువ సప్లై, తక్కువ క్లైమ్ ఉంది, తక్కువ మైనింగ్ ఉంది కాబట్టి కాయిన్ కూడా మంచి రేటుకి లిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఓన్ బ్లాక్ చైన్ తో వస్తున్నారండి వీళ్ళు. ఓన్ బ్లాక్ చైన్ ఉంది దీనికి. ఈ ఓన్ బ్లాక్ చైన్ ఉండడం వల్ల కాయిన్ కూడా మంచి రేట్ ఉండే అవకాశం కూడా ఉంది. ఇది వీళ్ళ బ్లాక్ చైన్ లో కూడా మనకి కాయిన్ యొక్క రేట్ అనేది మనం చూసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రేటే మనం మైనింగ్ అయిన లిస్టింగ్ అయినప్పుడు అనేది చెప్పలేము కాబట్టి అప్పుడు మంచి రేటుకే లిస్టింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఇందులో మనము ఇట్లా 24 అవర్స్ ఒకసారి మీరు మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి, 2 కాయిన్స్ వచ్చాయి కదా, నేను మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. 2 కాయిన్స్ నాకైతే వచ్చాయి. 23 అవర్స్ ఒకసారి, 24 అవర్స్ ఒకసారి మైనింగ్. ఇందులో మీరు కింద కోట్ అని ఉంది కదా, కింద ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. కింద కోట్ అని మీద క్లిక్ చేసినట్లయితే ఈ కాయిన్ యొక్క ప్రజెంట్ ప్రైస్ అనేది కూడా డాలర్స్ లో చూపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే కాకోకుండా నెక్స్ట్ మనము ఇందులో వీళ్ళు వ్యాలెట్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలెట్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఇందులో వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఇందులో కేవైసీ కూడా ఇక స్టార్ట్ కాబోతుంది. కేవైసీ కూడా ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇలా వస్తుంది చూడండి, ఒకసారి వ్యాలెట్ చూడండి. ఇట్లా వ్యాలెట్ లో మనము ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ ఉంది కదా, కింద చూడండి, కింద ఆప్షన్స్ లో మనకు వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ దగ్గర క్లిక్ చేసి మనము వ్యాలెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ ఆక్సిన్ చైన్ లో మీరు రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది మన సిద్రా కాయిన్ లాగానే అండి. సిద్రా కాయిన్ అయితే ప్రజెంట్ ఒక మెయింటెనెన్స్ లో ఉంది, అది మైనింగ్ అయితే జరగడం లేదు. అలాగే ఈ కాయిన్ కూడా మంచి కాయిన్ అండి, రెండే ఇస్తున్నాడు కాబట్టి రోజుకి మనం ఇందులో కూడా మైనింగ్ చేసుకోవచ్చు, ఫ్రీ మైనింగ్ కాబట్టి. అలాగే రెండు కాయిన్స్ ఇస్తున్నాడు. అలాగే 24 గంటలకు ఒకసారి వచ్చే ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ కూడా మనం ఉంటుంది కాబట్టి
వాటితో పాటు ఇది కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఫ్రీ క్రిప్టో మైనింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. మీరు తొందరగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.